ప్రేమకి రూపమా ప్రియమారనింపులు చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకి రూపమా ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. మీ మధ్యలో నాకు చాలా సంతోషం. ఇంకా రమ్మని గారు వచ్చానండి. ఐ వెరీ హ్యాపీ. మెలన్ గారికి మా సంస్థ తరఫున కుటుంబ తరఫున వందనాలు తెలియజేస్తాను. సైడ్ గారికి కమిటీ వారికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే బైబిల్ చదవడం వేరు, బైబిల్ ధ్యానించడం వేరు. రీడింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద మెడిటేషన్. ఇవాళ మనందరం చదవడానికి అలవాటు పడ్డాం. మెడిటేట్ చేస్తే దానిలో మీకు మాధుర్యం అనేది తెలుస్తుంది. యెహోవా ధర్మశాస్త్రం దివరాత్రములు ధ్యానించువాడు ధనిలో అతడు నీటి కాలువలు ఎవరైనా నాటబడిన వాడే ఆకువాడే అతని కాలం మందు ఫలమించు చెట్టువాడే ఉంటాడు. ఇవాళందరూ కూడా వీఆర్ ఆల్ గుడ్ బైబిల్ రీడర్స్. వి మస్ట్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నిజమైన జీవితం అంటే లైఫ్ అండ్ రియల్ లైఫ్. జీవితం నిజమైన జీవితం. నిజమైన జీవితం ఏంటంటే మీకు ఇంట్రడక్షన్లో చాలా మీకు అర్థమయ్యే స్థాయిలో చెప్తారండి. యోసేపు ఐగుప్తు దేశంలోని వెళ్తాడు. ఆ కుటుంబాన్ని అంతా తీసుకొని వెళ్తాడు. ఒకరోజు ఫరో రాజు యోసేపు పిలిచాడు. అరే యోసేపు మీ నాన్నగారు పట్టుకున్నారు, ఒకసారి మాట్లాడాలి చూడాలి. యాకోబు గారిని పట్టుకొని వెళ్తాడు. మొట్టమొదటిగా ఫరో యాకోబు వేసిన ప్రశ్న ఏంటంటే, యాకోబు గారు మీ వయసు ఎంత సార్ అని అడిగాడు. వాస్తవానికి ఆయన స్ట్రైట్గా ఏం చెప్పాలంటే, రాజుగారు 130 సంవత్సరాలు అని చెప్పాలి. అలా చెప్పలేదు యాకోబు. అక్కడ యాకోబు ఏంటన్నాడంటే, నేను యాత్ర చేసిన దినములు అనేకములు, జీవించిన దినములు కొంచెము. ఇక మెసేజ్ అదేనండి. రియల్ లైఫ్ ఏంటంటే జీవించడం రియల్ లైఫ్, బ్రతకడం కాదు. ఇవాళ అందరం బ్రతుకుతున్నాం. మా పిల్లలు అమెరికాలో ఉన్నాడండి, అక్కడ ఉన్నాడండి, ఇక్కడ ఉన్నాడండి, 8,000 జీతం అంటే 8,000 జీతం బ్రతుకుతున్నాం, జీవించట్లేదు. యాకోబు బ్రతికాడు చాలా కాలం. కానీ ఎప్పుడైతే దేవుడిని సంధించాడో, దేవుడితో పెరిగిలాడాడో, ఆ వేళ దేవుడు చెప్పాడు, ఈ వేళ నుంచి నీవు యాకోబు అనబడు, ఇశ్రాయేలు అనబడతావు, పెరిగిలాడేవాడు, దేవుడితో పెరిగిలాడినవాడు. ఆ వేళ నుంచి యాకోబు జీవించాడు, అంతవరకు బ్రతికాడు. క్రైస్తవులు గారు ఏం చెప్పారండి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆదామవుల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాడు, ఈ ఫలం తినాలి మీరు చూస్తారు. మెచ్చుకోలేండి, మెచ్చుకోలేదు. దేవుడితో మాట్లాడుతున్నాడు. అలా జాగ్రత్తగా ఆలోచించాడు. ఆ ఫలము తినని వరకు వాళ్ళు జీవిస్తున్నారు, ఫలం తినిన తర్వాత బ్రతుకుతున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ద వన్ హూ ఇస్ నాట్ హ్యావింగ్ ద జీసస్, వాళ్ళు బ్రతుకుతున్నారు, జీవించడం లేదు. ఇవాళ గుడికి వచ్చిన అందరూ కూడా ఎవరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా కలిగి ఉన్నారో వాళ్ళే జీవిస్తున్నారు, లేనోళ్ళు బ్రతుకుతున్నారు. ఎవరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా కలిగి లేరో, క్రైస్తవుడు అనే మాట అర్థం ఏంటంటే, వన్ హూ ఇస్ హ్యావింగ్ క్రైస్ట్ ఇస్ ఎ క్రిస్టియన్. ఎవరు క్రీస్తుని కలిగి ఉన్నారో వాడే క్రైస్తవులు, ఆమె క్రైస్తవురాలు, వాళ్ళే జీవిస్తున్నారు. 1953 సంవత్సరం అక్టోబర్ 1 ఆ తల్లి గర్భంలో జన్మించాడు. ఆ కిందనే రాశాను, 1972 ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకు యేసు క్రీస్తుని నేను జన్మించాను. ఐ రోట్ మై 2 బర్త్స్. ఎవరికి 2 జన్మలు ఉంటాయో వాళ్ళకి రెండవ మరణం ఉండదండి. మొదటి మరణం అందరూ చనిపోతాం. రెండవ మరణం ప్రకటన 21:8 అగ్ని గంధకములతో మండుకొండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. మీరు యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించకపోతే యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద సెకండ్ డెత్. నిత్య నరకంలోకి మనం వెళ్ళిపోతాం. ఎవరు వైకుంఠం లెగసి ప్రార్థన చేయరు వాళ్ళకి యేసుతో సంబంధం లేదండి.
యేసు ప్రభు బోధలు నేర్పించలేదు. నా మూడో బుక్లు అదే రాస్తుంది, పవర్ ఆఫ్ ప్రేయర్. జీసస్ టాట్ ద ప్రేయర్, నాట్ ద సెర్మన్స్. యేసు ప్రభువుకి బోధలు చేయమని చెప్పలేదు. వాక్యం చెప్తుంది, మీరు అనేక బోధకులు అబద్ధం చెప్తుంది. కానీ ప్రభు వారికి నేర్పించింది ప్రార్థన నేర్పించాడు. ఏ తల్లి వేకువజామున లేచి ప్రార్థన చేయదో, షీ ఇస్ ద బ్యాడ్ మదర్ ఫర్ ద చిల్డ్రన్. చెడ్డ తల్లి బిడ్డల కొరకు ఆమె. నా తల్లి తెల్లవారి వేకువజామున లేచి ప్రార్థన చేసింది. దోమపాలు వేస్తే ఆవిడ నేర్చుకున్నాను. 4:30 గంటలకు మోకాళ్ళు ఎదుగుతారు కంపల్సరీ. అమెరికా దేశంలో 4 రాష్ట్రాల్లో మీటింగ్ పెట్టారండి. మ్యాన్ డెవిల్స్ అనే ఒక టాపిక్ మీటింగ్ పెట్టి, మ్యాన్ డెవిల్స్ అనే ఆడవాళ్ళందరూ పండుగ చేసుకున్నారా అన్నట్టు ఏం చెప్తాడో పాస్టర్ వచ్చారు. అమెరికా దేశం ఏం చెప్పారు? చాలా సింపుల్గా చెప్పారు, మ్యాన్ డెవిల్ మగవాళ్ళందరిలో మగదయ్యం ఉంటున్నాయి. ఏంట్రా మగదయ్యం అంటే, దేవుడు ఫలం దేవుడు ఇద్దరికి చెప్పాడు కదా. దేవుడు ఏం చెప్పాడు? ఏం చెప్పాలంటే తప్పేంటండి సార్, ఏదో బుద్ధిగడ్డి తిన్నాం సార్, ఏదో దీని నుంచి విమోచన చెప్పండి సార్ అని చెప్పాలి కదా. అలా చెప్పలేదు. నీవు అంటే నువ్వు ఒక చెడ్డ దేవుడివి, నువ్వు ఒక చెడ్డ మనిషి, వీడు మంచి ఉండాలి. ఇది నువ్వు తిన్నా నాకు అనిపిస్తుంది సార్ నవీన్ గారు, నేనే ఆదాయం అయ్యిందే దేవుడు రిస్క్ పెట్టింది అనుకుంటున్నాను. తెలంగాణ ఉంటే దేవుడికి అంత రిస్క్ కదండి. అది చూస్తే నచ్చింది, వీడు చూస్తే బతికినోడు, వీడికి బతికిన బాధ నువ్వు అది చెయ్యాలా, దానికి చచ్చిన పద్ధతి కూడా తేవాలా, ఎంత సమస్య అండి. ఆదాం ఆలోచించుకోలేదండి. రీజన్ ఏంటండి వీటన్నిటికీ? ప్రభుని రక్షకుడిగా ఎక్కకపోవడం, నామకాంత క్రైస్తవ దేవుడు. I know that Christian is worse than anybody in the world. నామకాంత క్రైస్తవుడు ప్రపంచంలో ఉన్న చెడ్డ వాళ్ళందరికంటే చెడ్డోడండి. చాలా ఇక్కడ గమనించుకోవాలండి. చాలా మందికి తెలియని ట్రూత్ ఏంటంటే రండి, ట్రినిటీ, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడుగా వచ్చాడు. కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిగా మనతో జీవిస్తున్నాడు. యేసు ప్రభు గారు శిష్యులు ఒకసారి అడుగుతారు, మాకేం వద్దు ప్రభు, తండ్రిని చూపించాలండి. బయట నన్ను చూసివాడు తండ్రిని చూస్తున్నాడు. తండ్రి కుమారుడు వేరు కాలేరు. యేసు ప్రభు గారు అంటున్నారు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మ మీ దగ్గర పంపిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ వచ్చింది అని కాదు మనం వాడేది, పరిశుద్ధాత్మ వచ్చాడు అంటే ఈ ఆత్మ అనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు సర్వ సత్యంలోని మీరు నడిపిస్తాడు. ఈ సత్యం నేను ఎక్కడ తీసుకెళ్తుందండి? ఒక మార్గంలోనే తీసుకెళ్తుంది. ఆ మార్గం ఏంటండి? ఆ మార్గం వేసుకుని ఆ మార్గం నేను ఎక్కడ తీసుకెళ్తుందండి? నిత్య జీవానికి తీసుకెళ్తుంది. జీవ మార్గం అనేది ఒక యేసయ్య దగ్గర మనం ఉంటుందండి. ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన యేసుక్రీస్తునందు మన విశ్వాసం ఉంచుతాడో వాడు ఖచ్చితంగా నిత్య జీవం పొందుతాడు. దట్ ఇస్ ద రియల్ లైఫ్. నిత్య జీవం ఇస్ ద రియల్ లైఫ్. 64వ సంవత్సరం నడుస్తుందండి. బీపీ కానీ షుగర్ కానీ ఏం జబ్బులు లేదు. ఎవడైనా పాస్టర్ బీపీ ఉన్నదంటే చెప్పండి, పాస్టర్ ఇవన్నీ ప్రసంగం చేయదని చెప్పండి. ఎవడైనా పాస్టర్ రోగాల్లో ఉన్నాడంటే ప్రసంగం చేయదని చెప్పండి. పాస్టర్ కారణం ఏంటంటే, నువ్వు రోగాలతో పడింది, ఆలు రోగాలతో పడింది, నువ్వేం బోధ చేస్తావా? యేసు ప్రభు శక్తిని గురించి చెప్పేవాడు, దాని శక్తిని ఎరగని వాడిగా జీవిస్తావా? పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఎరగని వారిగా మనం జీవిస్తావా? యేసు ప్రభు వారి బోధనలో ఉపమానం లేకుండా ఎక్కడ బోధ చేయలేదు. జీసస్ నెవర్ ప్రీచ్డ్ ఎనీబడీ వితౌట్ ఇలిస్ట్రేషన్. ఉపమానం లేకుండా ఆయన ఎక్కడ బోధ చేయలేదు. ముగింపు ఉపమానం. త్వరగా మీటింగ్ వెళ్తాడు, ఏసీ డ్రైవర్ చక్కగా డ్రైవ్ చేసి త్వరగా ప్రశాంతంగా వెళ్తున్నాడు. వాక్యం చెప్పడానికి వెళ్తున్నా ఊళ్ళో అలా రిలాక్స్ అవుతూ వాక్యం ధ్యానించుకుంటాడు. ఏసీ కాదు, బ్యాడ్ స్మెల్ వస్తుంది. రే ఏంటో బ్యాడ్ స్మెల్ వస్తుందంటే, ఏమో సార్ అంటుంటే ఒకసారి ఇలాగ చూసాడు. అంటే సాక్షులు ఏంటో అంత ఊరికి కాదంటే సాక్షులు వస్తున్నాయి సార్ అంటే అది వెంటనే దారిలో అక్కడ జోన్ షాప్ ఉంటే ఆపరా మంచి కొత్త సాక్షులు పోలిస్తే త్వరగా ఎదురుగా సాక్షులు వేసుకొని థ్యాంక్స్ అయ్యాను. ఎప్పటి నుంచో సాక్షులు కొనుక్కోవాలనుకుంటున్నాను, అవ్వలేదు. మీ దైవాలు ఇలా సాక్షి దొరికే. మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. వాసన మాత్రం పోలేదు, స్మెల్ ఇంకా వస్తూనే ఉంది. త్వరగా డౌట్ వచ్చి అసలు కాల్గా చూస్తే కొత్త సాక్షులు ఉన్నాయి.
కొత్త సాక్షి ఉంటే స్మెల్ ఏంటి వస్తుందని, అరే నీకు సాక్షి కొత్త కొన్నాను కదా, ఆ వాసన బాగాలేదు ఏంటంటే, లేదు సార్ పాత సాక్షి జోబులు దాచేస్తారని ఆలోచన చేసుకోండి. దేవుని శక్తిని నీ జీవితం ద్వారా ప్రజలకు చూపించే దానిగా చూపించే వాళ్ళం ఉండాలి. కొత్త సంవత్సరం దేవుడు ఇచ్చాడు. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు ఎడలవాడు నూతన సృష్టి, పాతలు గతించను, సమస్తము నూతనమైన కొత్త సంవత్సరంలో ప్రవేశించండి. దేవుడు కొత్త వ్యక్తిగా జీవించాల్సి దేవుడు నిన్ను నన్ను మారాలని ఆశిస్తున్నాడు. వాడు ఎలాగైతే పాత సాక్షులు పారేయడానికి ఇష్టపడట్లేదో, మనం కూడా పాత అలవాట్లు, పాత బుద్ధులు, పాత వ్యవహారాలు వదులుకోవడానికి మనం కూడా ఇష్టపడట్లేదు. ప్రార్థన చేసుకున్నాము. కళ్ళు మూయండి. ఈ సమయంలో మనందరం కళ్ళు మూసుకొని ఆలోచన చేద్దాం. యేసయ్య లేని రోజు మనకి రోజే కాదండి. నా జీవితంలో 4:30 గంటలకు ఉదయం లేచి ప్రార్థన చేసి దేవుడితో మాట్లాడి నా కార్యక్రమాలు ప్రారంభించకపోతే నాకు రోజు అవసరం లేదని చెప్పాను దేవుడికి. నేను మీ దగ్గరికి వచ్చానంటే ఆయన ద్వారా ఆయనలో వచ్చాను తప్ప నాకు నేనుగా రాలేదు. ఇవాళ యేసయ్య లేని రోజు మన రోజు కాదండి. ఇక్కడ కూర్చున్న మనం అందరం ఆలోచన చేసుకుందాం. Are you ready to carry Christ to your office? Are you ready to carry Christ to your college? Are you ready to carry Christ everywhere, wherever you go? ఎక్కడికి వెళ్ళినా యేసయ్యను మోసుకొని పోవడానికి నువ్వు శ్రద్ధగా ఉన్నావా? యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరిస్తేనే తప్ప అది నీకు సాధ్యపడతాయి. యేసయ్య లేని జీవితాన్ని విషాదంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. వాక్యం వింటున్న పనులారా, వాక్యం వింటున్న సోదరులారా, ప్రభు నామములో మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. యేసయ్యను కలిగి జీవిద్దాం. ఈ నూతన సంవత్సరంలో యేసయ్యను కలిగి జీవిద్దాం. బ్రతకడం కాదండి నేను చెప్తుంది, జీవిద్దాం. బ్రతుకు తెరువు కొరకు అన్ని జనాలు పోతున్నారు, బ్రతుకు తెరువు కొరకు నామకార్థ క్రైస్తవులు పోతున్నారు. బట్ లెట్ us live for the Jesus. Let us live for the Jesus. Let us live in Jesus. Let us live with Jesus. Let us live with Him forever and ever in the eternal life. What is the real life? అనిత్యమైన జీవములో, అనిత్యమైన జీవితంలో, అనిత్య జీవంలో యేసయ్యతో మనం సదాకాలం జీవించాలంటే ఈ భూమి మీద నుంచి ఆయనతో కలిసి జీవించాలి. ఫస్ట్ గారండి దేవుడు నాతో మాట్లాడాడండి. నిజమైన నామకార్థంగా జీవిస్తున్నాను. ఐ వాంట్ జీసస్ ఇన్ మై లైఫ్. ఆ యేసయ్య నాకు కావాలి. మరి ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నారని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వారు మీరు ఉత్తమమైన దాన్ని ఎంచుకుంటారు. ఎవరు సిగ్గుపడదు, ఎవరు కళ్ళు తెచ్చుకోకండి. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. మీ కుడి చేయి పైకి ఎత్తండి. అండ్ ప్రే ఫర్ యు. ప్రే ఫర్ యు. దేవా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. చేయలేదు ప్రార్థిస్తున్నాను. ఎంత బిడ్డలకు కూడా ప్రార్థిస్తున్నాను. నామకార్థ క్రైస్తవ జీవితాన్ని విడిపించండి. మిమ్మల్ని కలిగి జీవించుకోవాలి. మీ కొరకు సాక్షిగా జీవించుకోవాలి. ఇప్పుడు ఉన్న బిడ్డలందరికీ నాకు ఎల్లప్పుడూ దయచేయాలి. యేసు పరిశుద్ధ నామములో